లూకా సువార్త 10:16లో నీ మాట వినివాడు నా మాట విన్ను, మిమ్మల్ని నేను నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును అంటున్నాడు. కాబట్టి నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగా కృపాసహితంగా ఉండాలి. నువ్వు మాట ఆలయంలో కుటుంబంలో నీవు పనిచేసే దగ్గర ఎలా ఉంటుంది? దేవుడు గమనిస్తున్నాడు, మనుషులు గమనిస్తున్నారు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి అని వెళ్ళినప్పుడు అనాలోచితంగా నీ పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీక నీ నోటిని కాచుకో. నీ మాట కొద్దిగానే ఉండాలి. నీ కుటుంబంలో నీ మాట సమాధానం కలిగి చేసి దేవుని నామానికి మహిమ తెస్తున్నావా? అల్లరిగా ఉండి దేవుని నామానికి దోషం తీసుకొని వస్తున్నావా? ప్రేమ దయ చూపిస్తుంది, డంబంగా ప్రవర్తించదు, త్వరగా కోపడదు. దేవుడు నిన్ను ప్రేమించి కనికరించినట్లు నువ్వు కూడా నీ క్రియల్లో ప్రేమను కనపరుస్తున్నావా? వాక్యం చదివేవారిలాగా ఉంటున్నావా? వాక్యాన్ని అనుసరించే వారిలాగా ఉంటున్నారా? క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి నువ్వు దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే ఇతరులు నిన్ను చూసి విశ్వాసంలోకి వచ్చి రక్షణ పొందుకొని